అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయే నమః. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన్ని జన్మించినందువల్ల, కార్తికేయుడని రేళ్ళు పదులలో పుట్టినందువల్ల, శరవణ భవుడని 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడని, ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడని నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి. 6 ముఖాలతో 8 భుజాలతో అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తూ ఉంటారు. ఆ రోజు ఆయనను సర్పరూపిణిగా కొలవడం, షోడోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజు, రాహు, కేతు దశలో నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు పడుతున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడోపచారములతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని, సంతాన భాగ్యానికి నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్ప పూజలు, తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ సమర్పిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున స్వామికి సమర్పించవలసిన నైవేద్యాలు: తేనె కలిపిన ఆవు పాలు, చలిమిడి, చిమ్మిలి, పానకం. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం. తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధి నివారణ, సంతాన లాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపచేస్తాడు. శరవణ భవ అనే 6 అక్షరాల నామ మంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.